యూదా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అని రాస్తాడు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం మోకరించి తలలు వంచి వీలు కలిగిన వారు మోకరించి ప్రార్థన చేసుకుని ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామాను వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలను సమీపించడానికి ఇదిగో నా జీవితంలో, మా జీవితంలో నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయములో ఇదిగో నీ దాసుడు, నీ దాసురాలు నీ పాదాలను సమీపించి ఆశ్రయించి ఉండగా ఒకసారి నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని తాకమని ప్రాధేయపడుతున్నాను. ఒకసారి నీ దక్షిణ హస్తం మా మీదికి చాపి ప్రభువా మమ్మల్ని హక్కున చేర్చుకొనమని మాత్రము ప్రాధేయపడుతున్నాను. ఒకసారి నాయన నీ శుద్ధ జలములు మా మీద చల్లి మమ్మను పరిశుద్ధపరచుమని, పవిత్రపరచుమని వేడుకుంటున్నాను నాయనా. ఒక్కసారి ఇదిగో నీ మాట సెలవిచ్చి మా అందరిలో జీవమును ప్రభువా అయా ప్రసరింప చేయమని మాత్రము ప్రాధేయపడుతున్నాను. ఫలించులాగున, బ్రతుకులాగున, చిగురించులాగున, విస్తరించులాగున, నీ ఆనందము మా యందు సంపూర్ణమగులాగున నీ కృపను ఇక్కడ కార్యము జరిగించమని మనం చేసుకుంటూ ఇదిగో చదవబడి నీ లేఖనాన్ని నాయనా మమ్మునందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యూదా రాసినటువంటి పత్రిక అంటేనే చాలా డెప్త్ ఉన్నటువంటి పత్రిక. డెప్త్ అంటే ఏంటంటే నిగూఢంగా, లోతుగా, కాస్త గంభీరంగా విషయ పరిజ్ఞానం కలిగినటువంటిదిగా ఉన్నటువంటి పత్రికల్లో యూదా పత్రిక ఒకటి. ఈ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు యూదా యొక్క మనస్సును చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు చాలా లోతైనటువంటి విషయాలలోనికి, చాలా పరలోక సంబంధమైనటువంటి విషయాలలో కూడా చాలా బలమైనటువంటి సంగతులలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ అధ్యాయం కనబడతా ఉంటుంది. చాలా సంగతులు చెప్తా ఉంటాడు. క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అని రాస్తాడు. ఎక్కడికంట? క్రీస్తునందు భద్రము చేయబడి. విచిత్రం ఏంటంటే పిలువబడి భద్రం చేయాలి. కాదు 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 భద్రం చేసి పిలుస్తున్నవాడు అంటే దాని అర్థం ఏంటంటే తన సంకల్పములో ముందుగానే దేవుడు ఎవరినైతే ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా దేవునిలో భద్రము చేయబడిన వారు అని చెప్తాం. ఈ మాట చాలా జాగ్రత్తగా మీ మనస్సులలో భద్రం చేయమని మనం చేస్తాం. దేవుడు భద్రము చేశాడు అనే సంగతి మర్చిపోవద్దు. చాలా మంది అనుకుంటారు, నేను చాలా ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడిని నేను అడుగుతా ఉన్నాను, చాలాసార్లు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాను, దేవుడు నా మొర ఆలకించటం లేదు, అంగీకరించటం లేదు అని అనుకుంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒరే నువ్వు నాలో భద్రపరచబడ్డావురా అని అంటాడు. నువ్వు నాలో భద్రపరచబడ్డావు అని అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, సరే నువ్వు నన్ను భద్రపరిస్తే నాకు ఈ తిప్పలేంటి అని అనిపిస్తుంది. యోసేపుకి యెహోవా తోడై ఉండెను అంటాడు. యెహోవా తోడై ఉంటే నేను ఇక్కడ చెరలో అంటే నా ఖైదీనవ్వాల్సిన పని ఏంటి? యెహోవా తోడై ఉంటే నన్ను మా అన్నలు గాయం చేసి గోతిలో పడవేయవలసిన పని ఏంటి? యెహోవా తోడై ఉంటే ఆ ఐగుప్తీలకు నన్ను అమ్మేయవలసిన పని ఏంటి? అంతేనా? మీ అందరికీ అర్థం అవ్వడానికి ఒక సంగతి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా వింటే గానీ అర్థం కాదు. దేవుడు ప్రతి ఒక్కడికి భద్రం చేశాడని చెప్పాను, అలాగే దేవుడు ప్రతి ఒక్కడిని కూడా తోడై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఎలా తోడై ఉంటాడంటే, నేను ఒక పెళ్లి చూపులకు వెళ్ళాను అనుకోండి,
పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉంటాయి. అమ్మాయిని చూడాలనుకున్నాను, అమ్మాయిని చూడటానికి వెళ్ళాను, అమ్మాయి మీద నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, కోరిక ఉంటుంది. అలా ఉంటే బాగుండు నాకు, అలా ఉంటే బాగుండు నాకు, అమ్మాయి ఇంత హైట్ ఉంటే బాగుండు నాకు, ఇలాంటి రంగు ఉంటే బాగుండు నాకు, ఇంత చదువుకుని ఉంటే బాగుండు నాకు, ఇలా ఎక్స్పెక్టేషన్స్. నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని నా మనస్సులో భావాలలో పెట్టుకుని నేను వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాను. ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు నేను నాకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి నేను ఆ అమ్మాయిని కంపేర్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. తెల్లగానే ఉంది కానీ నేను అనుకున్నంత తెల్లదనం లేదు అనుకుంటాను. ఎత్తుగానే ఉంది కానీ ఇంకొద్దిగా ఇంకో 2 అంగుళాలు ఎత్తుంటే బాగుండు అనుకుంటాను. ఇలా కంపేర్ చేసుకుంటాను. బాగా గమనించండి. నేను బైబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాగే కంపేర్ చేసుకుంటాను. దేవుడు నాతో మాట్లాడితే బాగుండని ఉంటుంది. అయితే ఎలా మాట్లాడాలో కూడా నేను నిర్ధారించేసుకుంటాను, మనసులో అనేసుకుంటాను, ఊహించేసుకుంటాను. ఒకసారి దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన వచ్చి నిలబడి మాట్లాడితే బాగుండు అనుకుంటాను. నాకు కలలో దర్శనం ఇస్తే బాగుండు అనుకుంటాను. నాకు ఎవరి ద్వారానైనా మాట్లాడితే బాగుండు అనుకుంటాను. నా ఎక్స్పెక్టేషన్ బట్టి దేవుడి దగ్గరికి నేను వెళ్తాను. ఇదంతా బాగానే ఉంది కదా. దేవుడికి నీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటి? దేవుడికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అంటే దేవుడు నన్ను ఎలా చూడాలని కోరుకుంటున్నాడు, నాలో ఏం కోరుకుంటున్నాడు అనే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే కదా. నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి దేవుడు నాతో మాట్లాడాలని నేను ఎలా అనుకుంటున్నానో, ఆయన ఎక్స్పెక్టేషన్స్ బట్టి దేవుడు నన్ను దర్శించాలని కూడా అనుకుంటా ఉంటాడు. ఇక్కడే బద్ధ విరుద్ధమైనటువంటి భార్యాభర్తల బంధంలా తయారవుతుంది. నన్ను అర్థం చేసుకోవట్లేదండి అని ఆవిడ అంటది. అసలు అర్థం చేసుకోవడానికి నేను చెప్పేది వింటే కదా నీకు అని అంటాడు ఈయన. ఈ పంచాయతీ ఎప్పటికి తెగుద్ది? భక్తునికి భగవంతునికి అభిప్రాయ సంబంధమైన విషయాలలో ఎవడి అభిప్రాయం మీద వాడు గట్టిగా ఇలా స్థిరపడిపోయి నిలబడినప్పుడు ఇంకా వాళ్ళిద్దరిని ఎవడు కలపగలుగుతాడు? ఎవడూ కలపలేడు కదా. కానీ దేవుని దగ్గరకి ఎక్స్పెక్టేషన్స్తో రావటం కాదు, చంటి పిల్లాడలాగా చేతులు ఇచ్చి రావాలి. హల్లెలూయా. పిల్లగాడికి ఏమైనా అభిప్రాయం ఉంటుందా? నథింగ్. అభిప్రాయం ఏముండదు. ఎందుకంటే పిల్లగాడి మీదనే తండ్రికి మంచి అభిప్రాయం ఉంటుంది. దేవుని దగ్గరికి నేను ఎప్పుడు పసిపిల్లగాడిగానే వెళ్ళాలి. నాకు ఇలా కనబడితే బాగుండు, అలా కనబడితే బాగుండు, నాకు ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని కాదు. దేవునిలో నీవు భద్రము చేయబడి ఉన్నావు కాబట్టి, భద్రము చేయబడినటువంటి దేవునికి నీ మీద ఒక ప్రణాళిక ఉంది కాబట్టి, ఆ ప్రణాళికను బట్టి తన యొక్క సంకల్పము చొప్పున ప్రతి సంఘటన నీ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలని కోరుకోవడం తప్ప రైటా? సరే, నేను చెప్పే మాటకి సమాధానం చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏంటి? పరలోకానికి గారు నాకైతే అదేం లేదప్పా. డబ్బు కావాలి, బిల్డింగ్ కావాలి, ఉద్యోగం కావాలి, మంచి ఆస్తి కావాలి, పెద్ద కారు కావాలి. నిజం కదా, మనసు ఇదే ఉంటుంది. ఆశీర్వాదం అంటే నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇలా చేస్తే నన్ను ఆశీర్వదించినట్టు అని. బైబిల్ గ్రంథంలో కూడా ఆశీర్వాదము ఐశ్వర్యమును అన్నాడు. ఆశీర్వాదం ఐశ్వర్యమును అంటే ఐశ్వర్యం ఒకటే ఇస్తుందా? ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. ఆశీర్వాదం అంటే ఆరోగ్యము, ఆశీర్వాదం అంటే పిల్లలు, ఆశీర్వాదం అంటే చాలా ఉంటాయి కదా. ఇవన్నీ ఆశీర్వాదమే. యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని అంటే పిల్లల్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, దాసదాసీల్ని ఇచ్చాడు, గొడ్లనిచ్చాడు, పశువులనిచ్చాడు, ఒంటెలనిచ్చాడు. ఇదంతటిని ఆశీర్వాదం అని చెప్పాడు. యోబు దగ్గరికి వెళ్ళేటప్పటికి యోబుని యెహోవా ఆశీర్వదించెను అని రాస్తే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బంగారం ఉంది, వెండి ఉంది, పశువులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. ఇదంతా ఆశీర్వాదము కదా. మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినని రాసేది ఏంటి? ఇవన్నీ రాయాలి కదా.
ఆశీర్వాదం అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఐశ్వర్యం ఇచ్చాను ఎందుకు అన్నాడు అంటారు? ఈ మాట మీరు ఎప్పుడు చదవలేదా? నేను చెప్తుంటే కొత్తగా విన్నట్టు మొఖాలు ఇట్టారు నాకు. ఆశీర్వాదము అని అంటే సమస్తము మీద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు డబ్బు కావాలి ప్రభువా, నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, నాకు ఫలానాది కావాలి ప్రభువా, దీస్ ఆర్ ఆల్ మై ఎక్స్పెక్టేషన్స్, నా కోరిక. దేవుడి దగ్గర నుంచి నాకు ఇవి వస్తే బాగుండు అనేది నా కోరిక. కానీ దేవుడు నిన్ను భద్రం చేసినటువంటి విషయం ఏంటంటే నీకు చాలా ఇవ్వాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ తో అవి కంపేర్ చేయడం నేను మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఇది ఇస్తే ఇది పెద్ద గొప్పదేం కాదు, దేవుడు పలానాది ఇస్తే ఇదే పెద్ద విషయమేం కాదు, దేవుడు పలానాది చూపిస్తే అది పెద్ద విషయమేం కాదని నేను కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడే నాకు సమస్య అనేది మొదలవుతుంది. నా సమస్య ఎక్కడ మొదలవుద్దంటే నా మనస్సులో ఉన్న అభిప్రాయం దగ్గర మొదలవుతుంది. నా మనస్సులో నాకున్నటువంటి సొంత అభిప్రాయం దగ్గర నాకు మొదలవుద్ది అసలు సమస్య. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ మాట చదివారు ఎవరైనా ఎప్పుడైనా? చదివారా? చదివితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. చీకటి కమ్ముచుండెను, అర్థమవుతుందా? చీకటి వెలుగు, దేవుని ఆత్మ జలములపై, అంతే కదా. నిజానికి జలములు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రస్తావన లేదు. అసలు జలములు దేని మీద ఉన్నాయి ప్రస్తావన లేదు. సరే, జలముల మీద ఈ రెండు ఎందుకు కొట్టుకుంటున్నాయి ప్రస్తావన లేదు కదా. అది కాండు మనం చాలాసార్లు లేదు. ఇక్కడ ఏను కోసం కొట్టుకుంటున్నాయి ఈ రెండును? అది కమ్ముకోవాలని అది కొట్టుకుంటోంది. ఇది ఎందుకు కమ్ముకుంటుందో దీన్ని ఎట్లాగైనా కాపాడాలని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఒకదాని కోసం రెండు పోట్లాడటం ఇక్కడ కనబడతా ఉంది క్లియర్గా, అవునా కదా? ఈ జలములంటే ఏంటి? జలం అంటే మన చదువు ధ్యానం చేస్తున్నాం కదా, దేనికోసం కొట్టుకుంటున్నాయనే సంగతే అసలు సృష్టిలో స్టార్ట్ చేసింది ఆయన. దీనికోసం ఇక్కడ దెబ్బలాట, ఒక ఫైటింగ్ చూపించాడు 2వ చరణంలో. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. ఎవడైనా సృష్టి గురించి చెబుతూ ఉన్నప్పుడు ఇలా మొదలైంది, ఇలా మొదలైంది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అప్పుడు ఇలా చేశాను, ఇలా చేశాను అని చెప్పవలసినటువంటి దేవుడు ఒక యుద్ధాన్ని మనుషులకు చూపించడానికి 2వ వచనాన్ని 3వ వచనాన్ని వినియోగించేసుకున్నాడు. ఎందుకు ఇది కమ్ముకుంటోంది, ఎందుకు అది అల్లాడుతోంది, అసలు ఇంతకీ జలాలేంటి అనే సమస్య అర్థం కావాలి. చాలా మందికి అది అర్థం కాకపోవడం బాధకరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. ఏంటి ప్రభువా, జనాలకి తెలియట్లేదు. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. దేని వల్ల పెరిగిందంట? నీళ్లు ఉండడం వల్ల పెరిగిందంట. 5వ వచనం, కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారములాయను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. 7వ వచనం, ఇలాగూ అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి ఏంటండి అంటే నీటి వలన అర్థం ఏంటి? నీటి వలన ఏమొస్తుందని అర్థం? సారం. ఇంకా
ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, రైతులే కదా మనం అంతా చాలా వరకు. నీరుందనుకోండి భూమి బాగుంటుంది, నీరు లేదనుకోండి భూమి బీడైపోతుంది. ఒక నీరు చేపల్ని బతికిస్తా ఉంటది, ఒక నీరు మొక్కల్ని బతికిస్తా ఉంటది, ఒక నీరు భూమికి సారాన్ని కలిగిస్తా ఉంటది, ఒక నీరు మొత్తం అందటిని కూడా బతికించేటటువంటి భోజనాన్ని పెడతా ఉంటది. అంటే మొత్తం అంతా దేంట్లో ఉంది? అవునా? ఇక్కడ నీరు అంటే జీవము అని అర్థం. ఏంటి నీరంటే? జీవం. ఈ జీవాన్ని ఆక్రమించుకోవడానికి ఒకటి ప్రయత్నం చేస్తోంది, ఆక్రమణను ఆపడానికి ఆత్మ అల్లాడటం మొదలుపెట్టింది. ఆత్మ ఆపడానికి అల్లాడడం మొదలుపెట్టింది. ఈ సృష్టిలో మొట్టమొదట దేవుడు పరిచయం చేసినటువంటి మాట చెప్తున్నాను. అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం, సేమ్ సిచ్యువేషన్ నాలో జరగటం మొదలు పెడతాం. ఆ చీకటి భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావమును బట్టి నాలో కొన్ని అభిప్రాయాలు సృష్టించటం ప్రారంభిస్తా ఉంటాను. నా ఆలోచనల్లోనికి కొన్ని విషం విత్తనాలు పంపించటానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. చాలాసార్లు నా ఆలోచనలు ఆకాశంలో ఇలాగ సంచరిస్తూ ఉన్నప్పుడు, నా ఆలోచనలు భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు, నా ఆలోచనలు మేఘమండలంలో సంచరిస్తున్నప్పుడు, నా ఆలోచనలు అంతరిక్షంలో సంచరిస్తున్నప్పుడు నాకేం కనబడతాయి? ఏం కనబడాలి? ఆన్సర్ చెప్పాను కదా. ఒకటి చీకటి కనబడుతుంది, రెండు అల్లాడుతున్నటువంటి, ఎందుకంటే ఈ రెండే కదా మొత్తం జరుగుతుంది. ఒకటి చీకటి, రెండు ఆత్మ. అంటే దేవ సంబంధమైనటువంటి విషయాలు దేవుని ఆత్మ ఎలాగైతే నీలో చెప్పించాలని ట్రై చేస్తూ ఉంటుందో, పాప సంబంధమైన క్రియలు నీ చేత చేయించాలని చెప్పి ఈ చీకటి నీలోనికి తన ఆలోచనలను లేకపోతే అభిప్రాయాలను పంపించడం మొదలు పెడతాం. నా అభిప్రాయాన్ని దాని అభిప్రాయంగా నేను చేసుకున్నప్పుడు, దాని అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా చేసుకున్నప్పుడు నాలో ఏం పుట్టుద్దంటే, దేవుడు వచ్చి నాతో మాట్లాడుతుంటే వాదన పుట్టుద్ది. ఎలాంటి వాదన పుట్టుద్ది? ఇదేమీ తప్పు కాదు అని దాన్ని చాలా జాగ్రత్తగా మనల్ని కన్వే చేస్తుంది. ఇలా చేయడం ఏమీ తప్పు కాదు, ఇలా చేయడం ఏమీ పాపం కాదు, ఇలా చేయడం ఏమీ అధర్మం కాదు అని మనల్ని చాలా జాగ్రత్తగా కన్వే చేసినప్పుడు, అంటే మనం తప్పే చేయలేదు అన్నట్టుగా మనం అలాగ మూడ్లో ఆ యొక్క మనస్సులో ఉండిపోయినప్పుడు, దేవుడు నా దగ్గరకు వచ్చి ఇది చెయ్యొద్దు అన్నాను కదా, నువ్వు ఎందుకు చేశావురా అని అంటే, నేను చెప్పే సమాధానం ఏంటంటే, నేను కాదు. మరి ఎవరు చేశారు? ఇగో నువ్వు వచ్చిన స్త్రీనే. దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నానంటే, నేనే తప్పు చేయలేదు అని ప్రజెంట్ చేసుకుంటున్నాను. దేవుడు నన్ను అడుగుతూ ఉన్నప్పుడు నువ్వెందుకు తిన్నావమ్మా పళ్ళు అని అంటే, ఇదిగో ఈ సాతాను నన్ను మోసగించింది అంటే, తప్పు నేను చేయలా, అది మోసగించింది కాబట్టి నేను తిన్నాను. అర్థమవుతుందా? నా అభిప్రాయంతో నేను దేవుణ్ణి నెతకటం మొదలు పెడుతూ ఉన్నప్పుడు, నా అభిప్రాయాన్ని బట్టి దేవుణ్ణి చూడటం మొదలు పెడుతూ ఉన్నప్పుడు, చీకటికి సంబంధించినటువంటి పక్షులు నాలో వాలడానికి, వాడి అభిప్రాయాలు నాలో చోటు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. నా అభిప్రాయానికి దేవుని అభిప్రాయానికి తేడా చెప్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నన్ను ఇలా నడపాలనుకున్నాడప్ప. దేవుడు ఒక మార్గం గుండా నన్ను నడపాలనుకున్నాడు. ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఓ దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అది దేవుడు నా జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు. నెరవేర్చడానికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. యోసేపులాగా తీసుకుని వెళ్ళిపోతా ఉంటే, అన్నలే సొంత వాళ్లే నన్ను ద్వేషించేటటువంటి పరిస్థితి నా జీవితంలో కనబడుతూ ఉన్నప్పుడు నా మనసు వికలమైపోతుందా? అయిపోదా? ఇంకా మీకు దగ్గరగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేవుని పని చేయడానికి నా శరీరమే నన్ను అడ్డుకుంటూ ఉన్నప్పుడు నాలో ఎలాంటి పోరాటం ఉంటుందో మీకు అర్థమవుతుందా?
నాకు దేవుని పని చేయాలని ఉంది, అంటే మోకరించి నేను ప్రార్థన చేయాలని ఉంది, నేను మోకరించి దేవుణ్ణి అడగాలని ఉంది, విజ్ఞాపన చెయ్యాలని ఉంది. కానీ నా మనస్సు కోరుకుంటోంది కానీ నా శరీరము సహకరించినటువంటి పరిస్థితి ఉందనుకోండి, నాలో ఎలా ఉంటుంది? ఒక యుద్ధం ఉంటుంది. నాలో రెండు భాగాలు అయిపోతుంది. చేద్దాం అన్నది ఒక భాగం, ఓపిక లేదు చెయ్యొద్దు తర్వాత చూద్దాం అన్నది ఒక భాగం. దేవుని కార్యము కూడా జరిగించటానికి వెళ్తూ ఉన్నప్పుడు, యోసేపు వెళుతూ ఉన్నప్పుడు దేవుడే కదా నడిపిస్తున్నాడు, నడుద్దాం అని ఒక మాట ఉంటది. ఇదేంటి దేవుడు ఇలా నడిపిస్తున్నాడు, నేను ఇలా అనుకోలేదు, దేవుని ఆశీర్వాదం అంటే ఇది అనుకోలేదు, దేవుని యొక్క దీవెన అంటే ఇది అనుకోలేదు అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ బట్టి నాలో ఇంకో వాదన వినిపిస్తా ఉంది. అవునా కదా? మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పరలోకంలోకి వెళ్ళాం మనం అందరం. ఎవడికి వాడు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని దేవుని సింహాసనం మీద కనబడుతున్నాం. ఒక్కొక్క పుస్తకం విప్పుతున్నారు. ఒక్కొక్క పుస్తకం విప్పుతున్నప్పుడు ఒక్కొక్క పుస్తకం గురించి జాగ్రత్తగా చదవడం మొదలు పెడతా ఉన్నారు. వీడు పలానా రోజున ఇలాగ చేశాడు, పలానా రోజున ఈ కార్యం చేశాడు, పలానా రోజున ఈ పని చేశాడు అని వాడి గురించి మొత్తం చెప్పడం మొదలు పెట్టారు. దేవుడు నా దగ్గరకు వచ్చి భూమి మీదకి పంపించాను, దాదాపు నువ్వు ఒక 60 ఏళ్ళు బ్రతికావు కదా, ఏం ఉద్ధరించావురా అని అడిగితే నేనేం చెప్పాలి? నేను ప్రార్థన ఏం చేశాను? ఆశీర్వదించు ప్రభువా, అదే చేశాను. అదే కదా. ఎలా ఆశీర్వదించు ప్రభువా? ఆరోగ్యంగా ఆశీర్వదించు ప్రభువా, పిల్లకాయలను ఆశీర్వదించు ప్రభువా, భార్యని ఇంకా ఆశీర్వదించు ప్రభువా, ఆస్తిని ఆశీర్వదించు ప్రభువా, నా యొక్క బంగారం వెండి విస్తరించులాగా ఆశీర్వదించు ప్రభువా నా ప్రార్థన చేశాను. హ్యాపీ, మంచిదే కదా. ఏం చేసావురా అంటే ఏం చెప్పాలి? పోనీ ఆశీర్వదించబడినటువంటి వస్తువులు ఏమన్నా పరలోకానికి పట్టుకెళ్ళి తెచ్చానా? ఇక్కడే వదిలి తెచ్చాను. అదేంట్రా, పరలోకంలో నువ్వు చాలా ఆశీర్వదించబడ్డావు అనుకున్నావు, ఇక్కడ ఏంట్రా ఒట్టి చేతులతో వచ్చావని ఎవడైనా వచ్చి పలకరించడం ఎలా ఉంటది? ఆశీర్వాదము అన్నదానికి భూమి మీద ఉన్న నిర్వచనం, పరలోకంలో ఉన్న నిర్వచనం వేరు. బండ గుర్తు పెట్టుకోండి. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదం అంటే యెహోవా తోడై ఉండడం, ఇదే ఆశీర్వాదం. హల్లెలూయా. దీనికి మించినటువంటి ఆశీర్వాదం లేదు. అలాగున్నవాడి సంగతి చెప్తున్నాను నేను. పరలోకంలోకి వెళ్ళాక పుస్తకం విప్పాడు. ఎక్కడికి ఎందుకు వెళ్ళావురా అని అడిగాడు అనుకోండి. ఆత్మ నన్ను తోడుకొని వెళ్ళాను అని చెప్తా ఉంటాడు. ఆత్మ ఎక్కడికి తోడుకెళ్ళిందో నేను అక్కడికి వెళ్తానే ఉన్నా. అది చెరసాలైనా వెళ్ళా నేను. వాడు బొండలేసి నన్ను బిగించి సంకెళ్ళేసి కొరడా ఇచ్చుకుని ఈపు మీద చెళ్ళు అని కొడుతున్నా సరే, ఇది నీవు నాకు తోడయ్యున్న స్థలము అని చెప్పి నేను పాటలు పాడటం మొదలుపెట్టి, నేను ఎప్పుడైతే పాటలు పాడటం మొదలు పెడుతున్నానో యెహోవా సన్నిధి మరింతగా నేనున్నటువంటి చెరసాలలోనికి వచ్చినప్పుడు దడ 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 దడమని ఆ చెరసాల వణికి ఆ తాళాలన్నీ తెగిపోయింది. పరలోకంలో గ్రంథంలో ఈ సంఘటన చదువుతూ ఉన్నారనుకోండి, ఏం చెప్పాలా? చూసేవాళ్ళందరికీ ఇదే వైబ్రేషన్ అక్కడ మొదలు. ఆశీర్వాదం అంటే ధనవంతుడుగా జీవించటం కాదు. ఆశీర్వాదం అంటే దేవుడు తోడై ఉండడం. నువ్వెక్కడున్నా దేవుడు నీ తోడై ఉండడం. నువ్వెక్కడున్నా దేవుడు నీకు తోడై ఉండడం. అదే సెంటెన్స్ చెప్తున్నాడు, దేవుడు నిన్ను భద్రపరిచెను అని చెప్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు మర్చిపోయి చాలా కాలం అయిందండి. దేవుడు ఆశీర్వదిస్తే మాకు ఈ బాధ ఏంటి? గిద్యోను చెబుతున్న మాటే చెప్తున్నాను. యెహోవా మాకు తోడై ఉంటే నాకు ఈ రోగం ఏంటయ్యా? యెహోవా నాకు తోడై ఉంటే నాకు ఈ బాధ ఏంటంట? నీకు బాధ అంటావేంటి? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే నీ గ్రంథంలో ప్రతి పేజీలో, లేదా నీ అడుగు వెనకాల, లేదా నీ అడుగు ముందు దేవుని యొక్క పాదం కనబడుతోంది కదా. అది కదా ఆశీర్వాదం అంటే. కాదు, నేను ఎక్స్పెక్టేషనట్టుగా నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే అది ఆశీర్వాదం అని అంటాడు భూమి మీద. ఆశీర్వాదం అంటే యెహోవా నాకు తోడై ఉండి నన్ను నడిపించు. నేను శ్రమలో ఉన్నప్పుడు నాకు పక్క నుండి నిలబడతాం. మీ అందరికి అర్థమవడం కోసం చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము
23వ వచనం చదువుతున్నాను. మొత్తం అందరూ కలిసి చదవాలి. ఎవరితో చెప్పాను? నాతో అని ఎందుకు చదివా మరి అన్నప్పుడు? విచిత్రం ఏంటి తెలుసా? నీతో చదివించటానికి ఇలా రాశాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు పౌలుతో తోడై ఉన్నాడని అనిపించదు, నాకు తోడై ఉన్నాడని అనిపించుద్ది. అందుకని ఆ మోడ్లో రాయించాడు దేవుడు. విచిత్రం ఏంటంటే పౌలు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి. ఎవరి యొద్దని రాయాలి? కానీ అలా రాయలా, దగ్గర నిలిచాడు. యెహోవా తోడై ఉండెను. వదిలేశాడండి దేవుడు, నన్ను వదిలేశాడండి. వదిలేశాడు కాబట్టే చెరసాల్లోకి వచ్చానండి. వదిలేశాడు కాబట్టే ఈ ఐగుప్తీలకు అమ్మేశారండి. వదిలేశారు కాబట్టి పోతీఫర్ ఇంట్లోకి వచ్చానండి. వదిలేశారు కాబట్టి చెరసాల్లో వేశారండి. ఇవన్నీ అనుకుంటావు ఎందుకప్ప? దేవుడే భద్రము చేసి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపిస్తున్నటువంటి సంగతి నువ్వు చూడు. అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. అది పరలోకంలో నిన్ను గూర్చి రాస్తున్న పుస్తకంలో ఉంటది. పుస్తకం చదువుతున్నప్పుడు దేవదూతలు సైతం లేచి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతా ఉంటారు. హల్లెలూయా. భూమి మీద నేను 4 కార్లు కొనుక్కున్నాను, 4 ఉంగరాలు ఎట్టుకున్నాను, ఓ 40 తులాల బంగారం మెడలో వేసుకున్నాను, చాలా బాగా బ్రతికాను, చాలా గొప్పగా బ్రతికాను, 4 ఎకరాలు వెనకాల వేసుకున్నాను, 9 పిల్లల్ని కన్నాను. ఓకే, మంచిదే, ఈ జీవితం అంతా మంచిదే. ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరమే, కాదని నేను అంటున్నా. ఈ సెంటెన్స్ పట్టుకుని పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చదువుతున్నాను చూడండి. 12వ వచనం చదువుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రతివానికిచ్చుటకు రాసాడా? ఎవరి క్రియలను బట్టి? అదే దేవుని క్రియలను బట్టి ఇవ్వాలి కదా. నా క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడం ఏంటి? దేవుని క్రియలను బట్టి ఇవ్వాలి కదా. బైబిల్ తిరకాసుగా ఉంది. దేవుని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వాలి కదా. నా క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానంటాడేంటి? ఆ ఛాయిస్ దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు నీ క్రియలను అనుకరిస్తే నీ క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తా. దేవుని క్రియలను అనుసరిస్తుంటే దేవుని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తా. దేవుడు నన్ను ఆశీర్వదించమని కోరుతా ఉన్నావు కదా, ఆశీర్వదిస్తా. అయితే నువ్వు కోరుకునే ఆశీర్వాదం అయితే నీకు ఇక్కడ ఉపయోగం ఉంటుందేమో, పరలోకంలో ఉపయోగం. అయితే నేను కోరే ఆశీర్వాదం అయితే గనక ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా మేలు. నన్ను తీసుకెళ్లి దేవుడు ఐగుప్తులో అమ్మేయాలనుకున్నప్పుడు అమ్మేయబడ్డానికి నేను ఇష్టపడటమే దేవుని యొక్క ఉద్దేశం నాలో నెరవేరు. దేవుడు నా శరీరంలో ఈ రోగం పెట్టి నన్ను నలుపుతూ ఉన్నప్పుడు నా స్నేహితులు నా దగ్గరకు వచ్చి నా మీద నింద వేసి, నువ్వు తప్పు చేశావు కాబట్టే రా నీకు ఈ రోగం వచ్చింది అన్నప్పుడు వాళ్ళని నిందించకుండా వాదిస్తూ నా యొక్క నీతిని చూపించడానికి ప్రయత్నం చేశాడు యోబు. అంటే దాని అర్థం ఏంటంటే, యెహోవా తోడయ్యుండి నడిపిస్తూ ఉన్నప్పుడు, యెహోవా నడిపిస్తున్నటువంటి వ్యక్తి, యెహోవా భద్రము చేయబడినటువంటి వ్యక్తి మీద పరలోకంలో దృష్టి ఉంటది, సాతాను మోహము యొక్క దృష్టి ఉంటది, పెద్దల యొక్క దృష్టి ఉంటది. చాలా మంది నిన్ను గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. నువ్వేమనుకుంటావు గదిలో ఉండి? నాకు ఈ గతి ఎట్టిందేటి, నాకు ఈ బాధ ఏంటి? పౌలు చెబుతున్న మాట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను
దిగంబరత్వముతోనూ ఉంటిని. ఈ మాటలు చెప్తుంది ఎవరు? అంటే పౌలు దేవుడు ఆశీర్వదించలేదనా? పౌలుని దేవుడు ఆశీర్వదించలేనట్లు లెక్క, మన లెక్క వస్తే అంతే కదా. మన క్యాలిక్యులేషన్కి వచ్చింది అనుకోండి, పౌలు దేవుడు ఆశీర్వదించలేదు. కుమారుడా నిన్ను దేవుడు ఆశీర్వదించాడని చెప్తాను కొంతమంది. నాకు అనిపిస్తుంది ఇంత వెర్రేంటి అని. ఆశీర్వదించడం అంటే యెహోవా తోడై ఉండడం కదా. యెహోవా ఆశీర్వాదం అంటే దేవుడు మనకి తోడై ఉండడం కదా. డబ్బు తోడై ఉండడం ఆశీర్వాదం ఎలా అవుతుంది? అవదు కదా. ఒకవేళ దేవుడే నిన్ను అబ్రహాం అంత ధనవంతుడిగా చేయాలనుకున్నాడు అనుకో, అప్పుడు కూడా నీతోనే ఉండాలి. ఒకవేళ దేవుడు దరిద్రుడిగా చేయాలనుకున్నాడు అనుకో, అప్పుడు కూడా నీతోనే ఉండాలి. పరలోకంలో వాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈడు నిజమైనటువంటి ఆశీర్వాదం పొందినవాడురా అనిపిస్తుంది. భూలోకంలో చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈడంత పనికి మాలినోడు ఎవడు లేడురా అనిపిస్తుంది. అంతే కదా. పౌలు అదే, ఆ యోబు గారి యొక్క స్నేహితులు అదే కదా అంట, నువ్వు అంత పనికి మాలినోడు ఎవడు లేడు. నీకు అర్థమవుతుంది వాళ్ళ మైండ్ సెట్ చెప్తున్నాను. దేవుడు ఆశీర్వాదము అనేది చాలా ప్రాముఖ్యమైనది, కోరుకోదగినది. దేవుడు నిన్ను భద్రం చేశాడు సుమి. అరే నిన్ను ఇలా కష్టపెడుతున్నాడా, ఇలా నష్టపెడుతున్నాడా, నిన్ను ఇలా చేయాలనుకుంటున్నాడా, దేవుడు నీ దగ్గర ఓ విషయం దాచేశాడు. ఆ దాచేసిన విషయం ఏంటంటే ఈ పండు తినేస్తే నెమ్మదిగా నీవు ఆశీర్వదించబడిపోతావు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ యువర్ మైండ్ సెట్. నువ్వు నీ మనస్సులో దేన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చీకటి దాన్ని జాగ్రత్తగా గ్రహించి ఈ విషయం దానికి చెప్తే వెంటనే దాని ఆశీర్వాదం అది పొందేస్తాననుకుని ఆ మబ్బులో పడి ఈ పండు తినేస్తుంది అని చెప్పి ఆ నీటి పైన అల్లాడుతున్నటువంటి ఆత్మ అడ్డుపడుతున్న ఆక్రమించుకుంటున్నటువంటి చీకటికి ఆమె చోటిచ్చింది. సెంటెన్స్ అర్థమైందా? మొదటి అధ్యాయంలో ఉన్న యుద్ధం అర్థమవుతోందా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా క్లియర్గా? ఆ చీకటి మీ దగ్గరకు ఎన్నిసార్లు వచ్చింది? సిన్సియర్గా చెప్పారు కదా. మరి రెండిట్లో దేనికి అవకాశం ఇచ్చారు? ఎందుకంటే ఆశీర్వాదం దండి అని పిలుస్తుంది. ఈ పండు తింటే ఆశీర్వాదం, నువ్వు దేవదూత అయిపోతావు, అది ఆశీర్వాదం పిలుస్తుంది. ఆశీర్వాదం అంటే నగలు కాదు, డబ్బు కాదు, ఇవన్నీ కాదమ్మా. దేవుడు తోడై ఉండడమే ఆశీర్వాదం. అది శ్రమలోనైనా, పర్వతం మీదనైనా, లోయలోనైనా, కొండలలోనైనా, గృహాలలోనైనా. దానికోసమే ఈ పౌలు చెబుతున్న మాట ఏంటంటే నేను కష్టాలతో ఉన్నానంటే పౌలు నడిపించినటువంటివే చెప్తున్నాడు. నేను కష్టాలతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఉపవాసముతోనూ, దిగంబరత్వముతోనూ అంటే నువ్వు ఇస్తే నేను కట్టుకుంటా. ఒకవేళ నన్ను ఇలాగే చూపించాలని నువ్వు అనుకున్నావు, ఈ భూమి మీద దేవుని సన్నిధిలో నన్ను ఇలా చూపించాలని నువ్వు అనుకున్నావు అంటే దిగంబరిగా చూపించాలని నువ్వు అనుకుంటున్నావు, ఐఎమ్ రెడీ అని చెప్పగలిగినంత సామర్థ్యం పౌలు. ఏమని చెప్తున్నాడు? బట్టలు లేకుండా నువ్వు తిప్పాలనుకుంటున్నావు కదా, ఓకే తిప్పు, నేను అలాగే తిరగడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నటువంటి సాహసం పౌలుది. నిన్నే గనక అదే మార్గంలో నడిపిస్తే నువ్వేం చెప్తావు? అది నేను అడిగే విషయం. పట్టు చీర తేలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడు ఒకవేళ నిన్ను ఇలాగే నడిపించాలనుకుంటే నువ్వేమనుకుంటున్నావు? మరలా చదువుతున్నాను, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఎవరు నడిపించుచుండగా మరి ఆశీర్వదించలేదా యెషయాని దేవుడు ఆశీర్వదించలేదా? అమ్మా, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఆయన భద్రము చేసినది, దానికి సంబంధించినది. దేవుడు చాలా క్లియర్ గా నీతో చెబుతున్న మాట ఏంటంటే దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, అలా భద్రము చేయబడిన వారిని పిలుస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి విషయం చెప్తున్నాడు. నీ ఎక్స్పెక్టేషన్ లో నువ్వు బతకవద్దు. దేవుడు పరలోకంలో నీ గురించి రాస్తున్నటువంటి గ్రంథంలో
యెహోవా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా నిన్ను చూపించాలనుకుంటున్నాడు. అలాగని ఈ కష్టాల గుండా నడిస్తే నీకేదో అయిపోద్ది అనుకుంటున్నావే. దేవుడు నీ పక్కన నిలబడి మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీ పక్క నుండి ఇస్తున్నటువంటి సమాధానం మాట, దేవుడే నీ పక్షంగా నిలబడినటువంటి మాట, పరలోకమంతా నీ వైపు ఇలా చూస్తున్నటువంటి మాట. దీన్ని దిగంబరిగా చేశాడు కదా, ఇదేమన్నా అంటదా దేవుణ్ణి? తిడతదా దేవుణ్ణి? దేవుడిని దూషిస్తుందా? దేవుణ్ణి ఏమన్నా మాట అంటదా? ఒకవేళ దేవుని మీద దీనికి ఎట్లాంటి మనసు ఉంది అని పరలోకం అంతా నీ వైపు చూస్తున్నటువంటి మాట, దేవుని యొక్క ఆత్మ నిన్ను గమనిస్తున్నటువంటి మాట, చీకటి నిన్ను ప్రేరేపించటానికి యత్నం చేస్తున్నటువంటి మాట. ఎందుకు? దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా. దాని అర్థం ఏమిటి? ఆరోగ్యమే ఆశీర్వాదం, ఆరోగ్యం లేదా చచ్చిపోవటమే నువ్వు ఇంకా అనాత్మ. ఆస్తే ఆశీర్వాదం, ఆస్తి పోతే నువ్వు చచ్చిపోవడమే అని అర్థమా? పిల్లలే ఆశీర్వాదం, పిల్లలు పోతే చచ్చిపోవడమేనా అర్థమా? ఆశీర్వాదం అంటే యెహోవా తోడై ఉండడం. యెహోవా తోడై ఉంటే పోయినా సరే, ఆస్తంత సంకనాకిపోయినా సరే. యోబు గ్రంథము చివరి అధ్యాయం చదువుతున్నాను, 42వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. అర్థమవుతుందా? దేవుడు తోడై ఉంటే ఇవన్నీ పరిగెట్టుకుంటూ వస్తాయి. ఇవన్నీ పరిగెట్టుకుంటూ వచ్చినంత మాత్రాన ఆశీర్వాదం కాదు, దేవుడు తోడై ఉండడం మాత్రమే ఆశీర్వాదం. అది శ్రమలోనైనా, ఇబ్బందిలోనైనా, రోగములోనైనా, బాధలోనైనా, కష్టములోనైనా, దిగంబరత్వములోనైనా, లేమిలోనైనా, కలిమిలోనైనా, మహారాజుగా సింహాసనం మీద ఉన్నప్పుడైనా సరే దేవుడు తోడై ఉండడం ఆశీర్వాదం. అంటే ఇదిగో ఈ దినాన్ని నీ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఏది కోరుకుంటావు కోరుకో, ఆశీర్వాదం కోరుకుంటే కోరుకో అన్నాడంటే నువ్వు నాకు తోడై ఉండని కోరుకో అని అర్థం మాట. నేను అనుకున్నది ఆశీర్వాదం కాదు, దేవుడు చెబుతున్నాడు ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుడు తోడై ఉండడం. అలా తోడై ఉండడం కోసమే నిన్ను దేవుడు భద్రపరుచుకుని తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాడు? ఎక్కడో మూలన పాడేసి ఉన్నటువంటి కుటుంబంలోంచి నిన్ను తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడో ఎన్నిక లేనటువంటి విషయంలో నుంచి, ఆ జనాంగంలోంచి దేవుడు నిన్ను తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ కూర్చోబెట్టాడు, ఇక్కడ వినిపిస్తూ ఉన్నాడు, వాక్యం వినిపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉన్నాడు, నీతో చెప్తా ఉన్నాడు, తీర్చిదిద్దుతా ఉన్నాడు, బాగు చేస్తా ఉన్నాడు, ఒక్కొక్కసారి గాయం చేస్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి రోగమే పౌలు శరీరంలో ముళ్ళులాగా గుచ్చుకున్నప్పుడు పౌలు ప్రార్థన చేసినట్టే నువ్వు కూడా ఈ రోగం నేను భరించలేకపోతున్నానని చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు వింటా. దేవుడేం మర్చిపోలా, తనలో భద్రం చేసుకున్నాడు నిన్ను. ఆ లిస్టులో నీవు ఉన్నావు కాబట్టి ఇక్కడికి రాగలిగావు, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ రోగం భరిస్తున్నావు నాకు అర్థమవుతోంది, ఈ కష్టం సహిస్తున్నావు నాకు అర్థమవుతోంది, కానీ ఈ కష్టము నుంచి, రోగము నుంచి ఖచ్చితంగా విడిపించే సమయం కూడా నీకుంది. హల్లెలూయా. ఈ కష్టము, ఈ బాధ, ఈ ఇబ్బంది అంతా కూడా నిన్ను సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో, మనం చాలాసార్లు పాడతాం కదా, రేయి పగలు అంటే ఎక్కడున్నట్టు పాదాలు నా దగ్గర ఉన్నట్టు, లేకపోతే నేను పాదాల దగ్గర ఉన్నట్టు లెక్క. అంటే యెహోవా తోడై ఉన్నాడు అన్నాను. యెహోవా తోడై ఉన్నాడు అన్న వ్యక్తి పాడుతున్న పాట ఏంటి తెలుసా? పెంట కుప్పల మీద నుండి. నేను అనుకున్నాను ఆ వచనం చదివినప్పుడు, అసలు వీడు పెంట కుప్ప మీదకి ఎందుకు వెళ్ళాడు అనుకున్నాను. నేను నిజం చెప్తున్నాక నేను ఇలాగే చదువుకుంటా బయట. సరే, వాడిని పెంట కుప్ప మీద నుంచి నువ్వు పైకి తీసుకొచ్చావు, నీ పిల్లలతో కూర్చోబెట్టడానికి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తీసుకొచ్చావు, బానే ఉంది. అసలు వీడు పెంట కుప్ప మీదకి ఎందుకు వెళ్ళాడు? సరే, వాడు పెంట కుప్ప మీదకి వెళ్ళాడు, నువ్వు ఎందుకు వాడి మీద జాలిపడ్డావు? వాడు వెళ్ళింది పెంట కదా. నేను సర్చ్ చేసుకుంటున్నటువంటి మాట చెప్తూ, వాడు పెంట కుప్ప మీదకి వెళ్ళాడని రాశాడంటే దేవుడు ఒకవేళ వాడిని అక్కడ కూర్చోబెడితే వాడు ఎట్టా ఉంటాడని కూర్చోబెట్టి,
అక్కడ కూర్చున్నప్పుడు వాడి బుద్ధిని పరిశీలించి, ఎస్, నువ్వు సింహాసనం మీద కూర్చుండవలసిన వాడు, రా అని కూర్చోబెట్టడం మొదలు. ప్రకటన గ్రంథంలో చెబుతున్నది అదే, నేను నా సింహాసనం మీద కూర్చుండబెట్టును. అయితే కూర్చుండబెట్టడానికి ముందు ఏమి ఇస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా, చాలా విషయాలు చెప్తున్నాడు కదా. నీలో ఒకటి తప్పు, ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పి కొన్ని సంగతులు చెప్పి, ఇది సరిచేసుకో, ఇది సరిచేసుకో, ఇది నీలో నుంచి తీసేసుకో అని 7 సంఘాలకి చెబుతున్నటువంటి మాట ఒకటి ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి? వీడు అప్పుడే సింహాసనం ఎక్కేశాడనా? ఎక్కడానికి సిద్ధపరచబడుతున్నాడని అర్థం. భూమి మీద జరుగుతున్నటువంటి కార్యం ఇదని అర్థం. ఆ జరుగుతున్నటువంటి కార్యము నీకు నచ్చినట్టుగా కాదు, తను భద్రం చేసుకున్న రీతిగా జరుగుద్ది. నీవు ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా కాదు, తన ఉద్దేశమును బట్టి జరుగుద్ది. అలాగని దేవుడు నిన్ను ఇక్కడ పెంటకుప్ప మీద వదిలేస్తాడని చెప్పట్లేదు సుమి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునది కూడా మర్చిపోద్దని చెప్తున్నాడు. దేవుడు తన పిల్లల్ని ఇలా చూడాలనుకోవటల్లా, ఇలాంటి పరిస్థితుల్లో వాడి బుద్ధి ఎలా ఉండాలో చూడాలనుకుంటున్నాడు అంతే. అందుకోసమే కొంతకాలం ఈ శ్రమల గుండా దేవుడు నడిపిస్తా ఉంటాడు. నువ్వు దేవుడిని అనుమానిస్తున్నావేమో, ఏదేదేదో మనసులో పెట్టుకుని దేవుడు సరిగా కావట్లేదండి, దేవుడు మాట్లాడటం లేదండి, దేవుడు చూడటం లేదండి, దేవుడు పట్టించుకోవట్లేదండి, దేవుడు అవసరం తీరటం లేదండి, దేవుడు ఇలాగండి అలాగండి అనుకుంటున్నావేమో. నీ వాళ్ళే నీ మీద శత్రువులై నిన్నే దోషిగా నిలబెడుతూ ఉంటే ఇంత భరించలేక నేను నష్టపోతున్నాను, బాధపడిపోతున్నాను అనుకుంటున్నావేమో. అట్లాంటి స్థితిలో కూడా యోసేపుని అన్నదమ్ములే, తోడబుట్టిన వారే చీ అని చేదరించుకున్న పరిస్థితుల్లో గోతిలో కూడా వీడు ఎలా ఉంటాడు అని చూడటం కోసమే అక్కడికి పంపించాడు. బానిసగా అమ్మి వేయబడినప్పుడు వాడు ఎలా ప్రవర్తిస్తాడు, వాడి మన స్టాండర్డ్స్ ఎట్లా ఉంటే అది గమనించడానికే దేవుడు అక్కడ పంపించాడు. జైల్లో నెట్టేస్తే వీడు ఎలా ఉంటాడు అది గమనించడానికే దేవుడు వాడిని అక్కడికి పంపించాడు. విచిత్రం ఏంటంటే పౌలుని శీలను కూడా అందుకే పంపించాడు. కానీ పౌలు శీలకు ఏమైందంటే, ఇక్కడే దేవుడు ఉంటే నేను ఎక్కడుంటే ఏంటి అని అర్థమయ్యేటప్పటికీ ఆ తన్మయత్వంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అగ్ని వంటి ఆత్మ ఆ గదిలోకి దిగింది. నువ్వు ఆరాధిస్తే దిగుద్దని చెప్తున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లోనే నీవు దేవుని దగ్గర మోకరించి, ఇక్కడ నువ్వు నాతో ఉన్నావా ప్రభువా అని ఆరాధిస్తే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి రావడం మొదలు పెట్టుద్దని చెప్తున్నా. నీ పరిస్థితుల్లోనికి వచ్చడం రావడం మొదలు పెట్టుద్దని చెప్తున్నా. నీ పరిస్థితుల్లోకి రావడమే కాదు, ఏదైతే నిన్ను బంధించిందో ఆ బంధకాలు ఒక్కసారిగా నేలను ఇలా రాలిపోతాయని చెప్తున్నా. నేను కాదు, పౌలు చెప్తున్నాడు. నన్ను కష్టాల గుండా నడిపించిన దేవుడు, నన్ను ఇబ్బందుల గుండా నడిపించిన దేవుడు, నన్ను దిగంబరిగా నడిపించిన దేవుడు, ఈ జైల్లో కూడా ఉన్న దేవుడు ఒక్కసారిగా నేను ఆరాధన చేసినప్పుడు ఈ సంఖ్యల నుంచి నన్ను విడిపించగలిగిన వాడు. ఏ జైలర్ అయితే నన్ను చంపడానికి చూశాడో ఆ జైలర్ నా దగ్గరకు వచ్చి రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగినటువంటి చేసిన దేవుడు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నటువంటి విషయం. ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా జరుగుతున్న విషయం. భద్రము చేయబడి పిలువబడిన వారి గురించి చెబుతున్నటువంటి విషయం. నువ్వు పిలువబడ్డావా? దేవుడు నిన్ను పిలుచుకోకపోతే అసలు నువ్వు ఇక్కడ ఎందుకు? పిలువబడ్డావు కదా. పిలువబడ్డావు అంటే దేవునిలో భద్రం చేయబడ్డావు అనేది కరెక్ట్. భయపడకు, దేవుడే నీకు తోడై ఉన్నాడు. దేవుడే నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుడే నిన్నందరి ముందు అగ్నిస్తంభంగా నిలబెట్టాలనేటువంటి దేవుడే. ఆ దేవుడే నీతో నీ జీవితంలో ప్రతి అంశంలో కలిసి ఉన్నాడు. ఒకవేళ నీకు కలిసి లేడని అనిపిస్తే కనుక రా ప్రభువా, ఇక్కడ నాతో పాటు ఉండు ప్రభువా అని అడుగు. దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయి, దేవుడితో నడవడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఎక్కడ నిలబెడితే అక్కడ ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి.